ఇక ప్రతాప్, మేము కూడా ఇత్తనాలు బిజినెస్ మొదలెట్టాం. నువ్వు మీ నాన్న రాత్రంతా కూర్చొని కలవరించుకోండి. అర్థమైందా? బొత్తోడు ఇత్తనం బలమైన ఇత్తనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ లైక్ సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా కూడా మీ లిస్ట్లో జాయిన్ అయిపోతుంది, గట్టిగా నమ్ముతున్నాం మేము. ఇప్పుడు రాధాకృష్ణ గారు మాట్లాడి ఈ పాటను ఒక లైన్ పాడతారు. ముందు పాటతోనే మొదలు పెట్టేలా అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ మనందరికీ అందించారు. అఫ్ కోర్స్ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ పాపం ప్రతాప్ ద్వారా మళ్ళీ మన ముందుకు వచ్చారు రాధా గారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా. ఎన్నో సభలు, సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికను పంచుకోవడం జరిగింది. మా ఇల్లు, స్టూడియో అంతా మెమెంటోస్తో నిండిపోయి ఉంటుంది. కానీ ఎక్కడో సంతృప్తి లేదు, మిస్ అయిపోతున్నా. గ్యాప్ వచ్చింది, పెద్ద గ్యాపే ఇది, చాలా పెద్ద గ్యాప్. ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, ఎందుకు గ్యాప్ వచ్చింది మీకు, ఎందుకు ఆగారు, ఎందుకు మీరు సినిమాలు చేయట్లేదు. ఇది నేను కోరుకున్న గ్యాపే, అంటే కావాలని తీసుకున్నటువంటి ఒక గ్యాప్. అది కొంచెం ఎక్కువైనట్టుంది బహుశా. బట్ సంతృప్తి లేదు. ఏం చేస్తాం అంటే ఒక పని చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు నాకు మళ్ళీ ఆ సంతృప్తిని కలిగిన ఫీలింగ్ వస్తుంది. స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఒక గర్వం కావాలి. నేను ఒక చక్కటి పని చేశాను, ఒక సక్సెస్ఫుల్ వర్క్ చేశాను, ఒక బ్యూటిఫుల్ టీమ్ వర్క్, ఈ సాటిస్ఫాక్షన్ కావాలి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక పవర్ఫుల్ పంచ్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది పాపం ప్రతాప్తో. ఈ గ్యాప్కి సార్థకత లభించింది అనిపించింది నాకు. ఎన్నో స్టోరీస్ విన్నా, ఏం చేయాలో తెలియట్లేదు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. బహుశా నేను మిస్ అయింది కూడా ఏం లేదు. పాపం ప్రతాప్. నరేష్ రాక్షసుడు ఒక 2-3 ఏళ్ల క్రితం వచ్చాడు నా దగ్గరికి. వచ్చి స్టోరీ చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. స్టోరీ చెప్తూనే ఉన్నాడు. అన్నా చేయాలన్నా, మీరు కొట్టాలన్నా అంటాడు. ఏదేదో అనిపోతాడు. అర్థం కాడు ఆ క్యాండిడేట్. అంత ఆవేశం ఎక్కువ, చాలా ఏదో కసి. నేను నా చిన్నప్పుడు చూసుకున్న కసిని మళ్ళీ ఇందులో చూశాను. గ్రేట్. చాలామందిని పీడించాడు, పిప్పి చేశాడు నిజంగా చెప్పాలంటే. అదంతా విజువలైజేషన్లో కనబడింది నాకు. నా దగ్గరికి నిజంగా ఆణిముత్యాలు అలాంటి పాటలు చేసే అవకాశం నాకు మళ్ళీ దొరికింది. అది కూడా కొత్తగా, కొంగ్రత్తగా, అది మళ్ళీ ఒక డిఫరెంట్, గ్రేట్ ఆపర్చునిటీ. కాకపోతే లాస్ట్ ఇయర్ నాకు ఫ్లడ్ లాగా వచ్చేసాయి ప్రాజెక్ట్స్. నా గ్యాప్కి నాకు ఆకలి ఎక్కువ వేసింది. చేయాల్సి వచ్చింది పని, ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. స్ట్రెయిన్ అయ్యాను బాగా ఆ దెబ్బకి. బట్ ఈ పాటలు ఒక మళ్ళీ ఆనంద్లాగా, గోదావరిలాగా, చందమామలాగా, ఒక కమర్షియల్, ఒక రొమాంటిక్, ఒక గిచ్చినట్టుగా రకరకాలుగా మీకు భావోద్వేగాలు కలిగిస్తాయని నాకు అనిపిస్తుంది. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఎంత మంచి క్యారెక్టరైజేషన్, చాలా బాగా చేశారు.